నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 129. జీవ పరిణామం అనే పేరును ప్రతిపాదించినది హెర్బర్ట్ స్పెన్సర్. ప్రాచీన కాలంలో నివసించిన జీవుల అవశేషాలైన శిలాజాలను గురించిన అధ్యయనమును ఏమంటారు? ప్రాచీన కాలంలో నివసించిన జీవుల అవశేషాలైన శిలాజాలను గురించిన అధ్యయనాన్ని పురాజీవశాస్త్రము, పేలియోంటాలజీ అని అంటాం. పురాజీవశాస్త్రం అని అంటున్నాం. ఈ పురాజీవశాస్త్రంను పేలియోంటాలజీ అని అంటాం. పేలియో అంటే ప్రాచీన అని అర్థం. ఆన్ అంటే కలిగి ఉండటం, ఇది ఒక గ్రీక్ వర్డ్. లోగోస్ అంటే అధ్యయనం. ప్రాచీనమైన వాటి గురించి, శిలాజాల గురించి అధ్యయనం చేసేదాన్ని పురాజీవశాస్త్రం అంటాం. చూడండి, ప్రాచీన కాలంలో నివసించిన జీవుల అవశేషాలైన శిలాజాలను గురించిన అధ్యయనాన్ని పురాజీవశాస్త్రం అంటాం. ఈ శాస్త్రాన్ని మళ్ళా 2 శాఖలుగా విభజించవచ్చు. పేలియో బోటనీ, దాన్ని పురావృక్ష శాస్త్రం అంటాం. అలాగే పేలియో జువాలజీ, పురా జంతు శాస్త్రం అని అంటాం. నెక్స్ట్ శాస్త్రం జీవావరణ శాస్త్రం. దీనిని ఇకాలజీ అంటున్నాం. ఇకాలజీ ధాతువులు చూడండి. ఆయాకాస్ అంటే నివాస స్థలం, లోగోస్ అంటే అధ్యయనం. అంటే జీవుల యొక్క నివాస స్థలాన్ని అధ్యయనం చేయడాన్ని ఇకాలజీ అంటున్నాం. ఇది కూడా ఒక గ్రీకు పదమే. ఇకాలజీ అనే పేరును హెకెల్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. గుర్తుపెట్టుకోండి, ప్రతి పదాన్ని ఒక శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. ఇకాలజీ అనే పదాన్ని హెకెల్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. ఇది జీవులకు తోటి జీవులతోనూ నిర్జీవ పరికర కారకాలతోనూ గల సంబంధాన్ని వివరించే శాస్త్రం. నెక్స్ట్ జన్యు శాస్త్రం చూడండి. జన్యు శాస్త్రం, దీన్ని జెనెటిక్స్ అంటున్నాం. దీని మూల అర్థం చూడండి. జెన్ అంటే ఎదగటం అని అర్థం. జెన్ అంటే ఎదగటం, ఇది కూడా గ్రీక్ పదమే. ఈ జెనెటిక్స్ అనేది అనువంశిక లక్షణాలు ఒక తరం జీవుల నుంచి తర్వాతి తరం జీవులకు ఎలా సంక్రమిస్తాయో తెలియజేసే శాస్త్రం. ఇది అనువంశిక వైవిధ్యాలను గురించి వివరిస్తుంది. అంతేకాదు, జెనెటిక్స్ అనే పదాన్ని బేట్సన్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. జన్యు శాస్త్రాన్ని ఏమో హెకెల్ అనే సైంటిస్ట్, ఇకాలజీనేమో హెకెల్ అని ప్రతిపాదించాడు. జన్యు శాస్త్రాన్ని ఏమో బ్యాట్సన్ ప్రతిపాదించాడు. మరి ఈరోజు క్లాస్లో చివరి టాపిక్ మనం డిస్కస్ చేద్దాం. ఇథాలజీ. ఇది గ్రీక్ పదం. ఇథాస్ అంటే అలవాటు గ్రీకు పదం. జంతువుల ప్రవర్తనను గురించి తెలియజేసే శాస్త్రం. దీన్ని ప్రవర్తనా జీవశాస్త్రం, బిహేవియరల్ బయాలజీ అని కూడా అంటారు. సో ఇది మై డియర్ ఫ్రెండ్స్, ఈ జీవం అంటే ఏమిటి అనే చాప్టర్లో అనేక శాస్త్రాలు, దాదాపు 10 శాస్త్రాలు ఉన్నాయి. ఆ 10 శాస్త్రాల గురించి మనం చెప్పుకున్నాం. ఆ 10 శాస్త్రాల యొక్క మూలధాతుల గురించి మనం చెప్పుకున్నాం. ఆ శాస్త్రాలకు ఆ పేరు పెట్టిన సైంటిస్టుల గురించి కూడా మనం చెప్పుకున్నాం. ఖచ్చితంగా ఒక బిట్ అయితే మనం డిఎస్సిలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది క్లాస్ ఫ్రెండ్స్. ఐ థింక్ దిస్ క్లాస్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ యూ. ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. ఇది ఏమైందంటే 3 క్లాసులుగా నేను కొద్ది చిన్న వీడియోలుగా చేసి మీకు అందిస్తున్నాను. నెక్స్ట్ వీడియోస్ అన్నీ కూడా లెంగ్తీ వీడియోస్ ఉంటాయి. 1/2 hour 40 minutes వీడియోస్ ఉంటాయి. సో గమనించాలి. సో ఇంకెవరైనా కూడా మెంబర్షిప్ తీసుకోకపోతే ప్లీజ్ జాయిన్ యాజ్ ఎ మెంబర్స్ ఇన్ JK Competition. Thank you for watching. Have a nice day.